బ్రేకింగ్ న్యూస్ కాకినాడ పోర్ట్లో హాట్ టాపిక్ గా మారిన స్టెల్లా షిప్ విషయంపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 5 కంపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు 12 వరకు శాంపిల్స్ సేకరించామని కలెక్టర్ తెలిపారు. స్టెల్లా షిప్ లో దాదాపు 4000 టన్నుల బియ్యం ఉండగా అందులో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టుగా టీం నిర్ధారించిందన్నారు. 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకున్నప్పటికీ తనిఖీల అనంతరం దానికి రెట్టింపు రేషన్ బియ్యం ఉందని గుర్తించినట్లుగా చెప్పారు కలెక్టర్. గుర్తించిన 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని ఏం చేయబోతున్నారనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. షిప్ నుంచి రేషన్ బియ్యంగా గుర్తించిన రైస్ బ్యాగ్స్ ను 48 గంటల్లో అన్లోడ్ చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటించారు. షిప్ లో రేషన్ బియ్యంగా గుర్తించిన 1320 టన్నుల రైస్ బ్యాగ్స్ ఎవరు అన్లోడ్ చేయబోతున్నారు? ప్రభుత్వమా లేక ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోజు అన్లోడింగ్ ప్రక్రియ మొదలవుతుందా? అన్లోడ్ చేసేందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించబోతున్నారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ఆదేశాలతో స్టెల్లా నౌకలు అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులు అయితే దాంట్లో పూర్తిగా మొదటగా కలెక్టర్ గుర్తించిన 640 టన్నుల రేషన్ బియ్యంతో పాటు అనంతరం ఏదైతే మల్టీ డిసిప్లినరీ కమిటీ చేసిన తనిఖీల్లో అయితే 4000 టన్నులకు సంబంధించి శాంపిల్స్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి పూర్తిగా 680 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లుగా కూడా అధికారులు నిర్ధారించారు. అయితే టోటల్ గా చూసుకున్నట్లయితే 1320 టన్నుల రేషన్ బియ్యం అయితే అక్రమంగా స్టెల్లా నౌకలో అయితే లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా రేషన్ బియ్యంగా గుర్తించిన బ్యాగ్స్ అన్ని కూడా పూర్తిగా అన్లోడ్ చేసిన తర్వాత తిరిగి లోడింగ్ చేసుకోవడానికి అయితే రిమైనింగ్ ఏదైతే ఉందో టోటల్ గా స్టెల్లా నౌక సంబంధించి మొత్తం 52,200 టన్నుల 28 కంపెనీల ఎక్స్పోర్టర్స్ కంపెనీస్ అన్ని కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దానికి సంబంధించి 38,000 టన్నులు ఆల్రెడీ లోడ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే 1320 టన్నుల రేషన్ బియ్యంగా గుర్తించారో దాన్ని అన్లోడ్ చేసేందుకు అంటే ఏదైతే ఆ స్టెల్లా షిప్ లో ఉన్న 5 బ్లాకుల్లో బ్లాక్ నెంబర్ 3లో గుర్తించిన ఈ 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని 48 గంటల లోపు అన్లోడ్ చేస్తామంటూ కూడా షణ్మోహన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఏదైతే సత్యం బాలాజీ అనే కంపెనీ ఎక్స్పోర్టర్స్ కంపెనీ ఉందో ఆ ఎక్స్పోర్టర్స్ కంపెనీ వల్ల ఇదంతా కూడా జరిగినట్టుగా ప్రాథమిక నిర్ధారణ చేశారు. ఆ ఎక్స్పోర్టర్స్ కంపెనీయే ఖచ్చితంగా అన్లోడ్ అయ్యే ఖర్చులన్నీ కూడా భరించాలంటూ కూడా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏదైతే 48 గంటల్లో పూర్తిగా దాన్ని అన్లోడ్ చేయాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి సత్యం బాలాజీ కంపెనీ సేపట్లోనే అన్లోడింగ్ ప్రక్రియను అయితే మొదలు పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా 1320 టన్నులు అంటే షిప్ లో లోడ్ చేసేందుకు ఎంత ఖర్చు ఉంటుందో షిప్ లో అన్లోడ్ చేసేందుకు కూడా పూర్తిగా దానికన్నా మించిన ఖర్చు ఉంటుంది. అందుకంటే డీప్ సీ వాటర్ పోర్ట్ లో ఉండేది ఇక్కడ నుంచి బార్జెస్ లో తీసుకెళ్లి ఆ షిప్ లో అయితే లోడ్ చేశారు. అయితే అక్కడి నుంచి ఏదైతే ఇప్పుడు ఆ బ్యాగ్స్ మధ్యలో ఉన్న ఆ బ్యాగ్స్ అన్ని ఐడెంటిఫై చేయడం అధికారులు గుర్తించిన బ్యాగ్స్ అన్ని కూడా పూర్తిగా మళ్ళీ షిప్ నుంచి పైకి తీసుకురావడం, పైకి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని సపరేట్ బార్జెస్ లో లోడ్ చేయడం, ఇదంతా కూడా అంటే లోడ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అన్లోడ్ చేయడానికి డబల్ ఖర్చు అవుతుంది. దాన్ని కూడా ఎవరైతే రేషన్ బియ్యాన్ని అక్రమంగా లోడ్ చేశారో సత్యం బాలాజీ కంపెనీ, ఆ సత్యం బాలాజీ కంపెనీ తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పాలంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానట్టు సమాచారం అవుతుంది. థ్యాంక్ యూ శివశంకర్.